ఉపాధ్యాయులు మరియు వేదిక అలంకరించిన ఈ వార్డు కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు మరియు ఈ పాఠశాల కొరకు ఈ పాఠశాల బాగోగులు చూసే ప్రతి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 3 విషయాలు తెలియజేసుకుందాం. ఈరోజు గణతంత్ర దినోత్సవం గురించి చెప్పుకుందాం. మన ప్రభుత్వం, మన పాఠశాల, ఈ 3 అంశాల గురించి మనం మాట్లాడదాం. గణతంత్ర దినోత్సవం గురించి చెప్పుకోవాలంటే మీ హెడ్ మాస్టర్ గారు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. దాని గురించి అంతా చెప్పారు. మనం జెండా పాట ఒకటి పాడుకున్నాం ఇందాక. జెండాలో 3 రంగులు ఉన్నాయి, అది మీకు అందరికీ తెలుసు. జెండాను రూపకల్పన ఎవరు చేశారమ్మా? ఈ జెండా రూపకల్పన ఎవరు? ఈ జెండా రూపకల్ప పింగళి వెంకయ్య గారు. వెరీ గుడ్, గట్టిగా సపోర్ట్ కూడా మా అబ్బాయికి. అయితే దీంట్లో ఈ 3 రంగులు ప్రధానంగా తీసుకోవడంలో మనం ఇందాక పాట కూడా విన్నాం. శౌర్యము, శాంతి, ఆకుపచ్చ అంటే పసిడి పంటలకు గుర్తుగా జెండా ఉంచారు. దీంట్లో చక్రం ఉంది, అశోక చక్రం. ఈ అశోక చక్రం ఎందుకు? ధర్మం గురించి ఉంచారు. ఈ అశోక చక్రంలో 24 ఆకులు ఉన్నాయి. 24 ఆకులు ఎందుకు అంటే రోజుకు 24 గంటలు ఉంటుంది కాబట్టి 24 గంటలు ధర్మము నడుస్తూ ఉండాలనే ఉద్దేశంతో చక్ర రూపంలో దాన్ని ఉంచారు. ఇంకా ఇది అశోకుడు చిహ్నం ఉంది ఒకటి, 3 సింహాల గుర్తు. 4వ సింహం కూడా వెనుక పక్కన ఉంటుంది. 3 సింహాలు ఏంటి అంటే నలుదిక్కులు ధర్మం నడుస్తూ ఉండాలని. మీరు ఒకసారి కాయిన్స్ పైన చూస్తే ఈ అశోక చక్రం ఇరువైపులా ఒక సైడ్ గుర్రం ఉంటుంది, ఒక సైడ్ ఎద్దు ఉంటుంది. మీరు ఒకసారి మీ కాయిన్స్లో ఎప్పుడైనా చూసుకోండి. అయితే ఈ గుర్రం ఏమిటి అంటే సైనిక చిహ్నము, ఈ ఎద్దు ఏమిటి అంటే రైతుల చిహ్నంగా గుర్తించి పెట్టారు. సరే, ఈరోజు మనం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం నుంచి ఈ అంశాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం అని అంటే మన విద్యాశాఖ మంత్రి ఎవరమ్మా? నారా లోకేష్. వెరీ గుడ్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నప్పటి నుంచి మన పాఠశాల యొక్క రూపురేఖలు మారుతూ ఉన్నాయి. మొట్టమొదటగా మీకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటి నిర్ణయము? సన్న బియ్యము మిగుతో భోజనాలు ఏర్పాటు చేయడం. మీరు ఎంతమంది తింటున్నారమ్మా ఇక్కడ భోజనము? సరే చేతులు ఎత్తండి. మధ్యాహ్న భోజనం ఆల్మోస్ట్ ఆల్ అందరు తింటున్నారు. వెరీ గుడ్, తింటండి. బాగుంది కదా భోజనం? బాగుంది, క్వాలిటీ ఉంది. మీకు యూనిఫామ్ విషయంలో కూడా గవర్నమెంట్ కొంచెం దృష్టి తీసుకుంది. దానిపైన గట్టి నిర్ణయం తీసుకొని మంచి యూనిఫామ్ను ఏర్పాటు చేసింది. మీ మెటీరియల్ బుక్స్ కూడా మంచి క్వాలిటీ బుక్స్ మీకు ఇచ్చారు. సైలెన్స్. తర్వాత ఆంచి వచ్చేసి మీకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశాం, మీకు మంచి మెటీరియల్ ఇచ్చాం, మంచి బుక్స్ ఇచ్చినాం. మంచి విద్యను అందించాలంటే ఉపాధ్యాయుల కొరత ఉందని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. ఉపాధ్యాయుల కొరతను కూడా వెంటనే దీన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో 16,000 మంది టీచర్లను డిఎస్సి ద్వారా అపాయింట్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పించింది. ఇప్పుడు మీ పాఠశాలలో ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారా? సరే, అందరూ ఉన్నారు కదా. అంటే ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులను ఫిల్ఫిల్ చేసింది, విద్యార్థులను తయారు చేసింది, మంచి భోజనం ఇచ్చింది. ఈ విధంగా ప్రభుత్వము మీ పైన ప్రత్యేక దృష్టి తీసుకొని ప్రతి స్టెప్ వేసుకుంటూ వస్తుంది. రాబోయే రోజుల్లో మన విద్యా విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఒకరోజు ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఈ పాఠశాలలో ఉన్నాము, రేపు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. మన విద్యలోనే మనమే టెక్నికల్గా అన్ని విధాలుగా డెవలప్ అవుతూ ఉన్నాం. ఈ విధంగా ఈ యొక్క పాఠశాల మన ప్రభుత్వం మనకు అన్ని విధాలు సహకరిస్తూ చేసుకుంటూ పోతూ ఉంది. మనం కూడా దానికి తగ్గట్టుగా నేర్చుకోవాలి. యాక్చువల్గా నంద్యాల ప్రాంతానికి ఈ నందమూరి నగరు, తర్వాత వైఎస్ నగర్ అంటే కాస్త వెనుకబడిన వాళ్ళు, వెనుకబడిన ప్రజలు అని చెప్పినారు. కానీ ఇక్కడ 4 స్కూళ్ళు ఉన్నాయి. కేజీబీవి మైనార్టీ స్కూల్, కేజీబీవి జనరల్ స్కూల్, గవర్నమెంట్ ఉర్దూ హై స్కూల్, ఇది జెడ్పీ హై స్కూల్. 2 హై స్కూల్ని చేసింది ఇక్కడ. గవర్నమెంట్ ఉర్దూలు కూడా హై స్కూల్ చేసింది, ఈ జెడ్పీ స్కూల్ కూడా హై స్కూల్ చేసింది. కాబట్టి మీకు విద్య నందమూరి నగర్లో ఉన్నట్టుగా టౌన్లో ఎక్కడ లేదని నాకు అనిపిస్తూ ఉంది. వాస్తవమా కదా? కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండి పేద విద్యార్థులు మేమందరము కష్టపడి మంచి రిజల్ట్ సాధించుకుంటే
మనమే ఇక్కడి నుంచి ఇందాక సోదరుడు చెప్పాడు, బుగ్గన గారు చెప్పినట్టు ఇక్కడ నుంచి ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, విద్యావంతులుగా కావాలని చెప్పి నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు మన పాఠశాల గురించి చెప్పాలంటే మీ ప్రధాన ఉపాధ్యాయులు గారు మొంత తుఫాను వచ్చింది ఇక్కడికి. తుఫాను వచ్చిన సమయంలో ఇంత వాటర్ అంతా ఇక్కడంతా నిలబడిపోయి ఉండేది. ఆయన పీరా సార్ గారు, మీ హెడ్ మాస్టర్ గారు ఇద్దరు ఈ ఫోటోలు తీసుకొని, ఈ స్కూల్ ఫోటోలు తీసుకొని మినిస్టర్ దగ్గరికి వచ్చి కలిసడం జరిగింది. సార్, మా పరిస్థితి మా స్కూల్లో విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంది, వాటర్ అంతా నిలబడింది గ్రౌండ్లో, మేము స్కూల్లోని పోని పరిస్థితి ఉంది సార్ మాది అని చెప్పి ఆ ఫోటోలు చూపిస్తే ఎంతమంటే మినిస్టర్ గారు అడ్రస్ చేసి కలెక్టర్ దగ్గర పంపించడం, వయా కలెక్టర్ దాని నుంచి మున్సిపాలిటీ రావడం, మున్సిపాలిటీలో ఉండే కౌన్సిలర్లు కూడా దాన్ని ఆమోదింప చేయడం చేశారు. కాబట్టి అంటే పాఠశాల గురించి చాలామంది ఉపాధ్యాయులు వస్తుంటారు పోతుంటారు, కానీ పాఠశాల యొక్క మేలు ఏంటి, పాఠశాల యొక్క బాగు ఏంటి, పాఠశాలను ఎలా తీర్చిదిద్దాలనే ఉద్దేశం కూడా ఉపాధ్యాయుల్లో ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఆ పాఠశాలలు కానీ ఆ ప్రాంతం కానీ అంత అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. చివరిగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం కష్టపై పేదరికంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఒక కుటుంబంలో ఒక అమ్మాయిన చదివింది అనుకోండి, ఆ కుటుంబమే బాగుపడిపోతుంది. అమ్మాయిన విద్యావంతురాలైతే ఆ ఇల్లంతా పరిశుభ్రంగా ఉంటుంది, వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది, తిండి తిడతాల్లో పరిశుభ్రంగా ఉంటుంది, పరిసర ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉంచుతుంది. విద్యావంతులుగా అమ్మాయిలు ఎక్కువ ఇప్పుడు శాతం చూస్తే చాలామంది, నేను డిఎస్సి పోస్టులు వచ్చినప్పుడు కూడా చాలామంది అమ్మాయిలు ఎక్కువ మంది పోస్టులు వచ్చాయి తీసుకున్నారు. విద్యార్థులు కూడా మీరు కొంచెం కష్టపడి సాధిస్తే మంచి రిజల్ట్ వస్తున్నాయి. మనం కూడా అదే పనిగా కొంచెం చదువుపోయిన ధ్యాస ఉంచి, ఈ సంవత్సరం ఇక్కడ 9th క్లాస్ వచ్చింది అనుకుంటాను సార్, 9th క్లాస్ వరకు ఉంది, నెక్స్ట్ ఇయర్ ఇదే బ్యాచ్ 10th కూడా పోతూ ఉంటుంది. 10thలో మీరు మంచి రిజల్ట్ తీసుకొచ్చి మీ హెడ్ మాస్టర్ గారికి, మీ ప్రాంతానికి, మీ యొక్క ఏరియా నందమూరి నగర్కు పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.
77వ సంవత్సరం గణతంత్ర దినోత్సవం జరుపుకొనుచున్నాము. మనకు స్వతంత్రం రాకమునుపు మన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మనకు స్వతంత్రం 1947 ఆగస్టు 15వ తారీఖున వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనము పూర్తి స్వాతంత్రం సంపాదించుకోవడానికి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి గణము అనగా సమూహము, తంత్రము అనగా ఆలోచన. మన పెద్దలైనటువంటి వారు స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఎందరో మహానుభావులు, ఎందరో త్యాగ ఫలితాలు, వాళ్ళ త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం రావడం జరిగింది. ఆ స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे।